బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని అనుకుంటూ నేను ఇవాళ పన్నీర్ కూర చేద్దాం అనుకుంటున్నానండి. జస్ట్ సింపుల్ గా ఎలాంటి ఆర్భాటం లేకుండా ఏవేవో మసాలాలు వేసేసి ఏవేవో సెట్ చేసుకుని ఏవేవో గ్రైండ్ చేసేయడం కాకుండా జస్ట్ సింపుల్ గా చేసుకునే పన్నీర్ కూర. సో దట్ మనకి పన్నీర్ ద్వారా మనకి ప్రోటీన్ అందాలనే కదా మనం ఏదైనా చేసేది. సో మనం ఏదైనా స్పెషల్స్ ఏవైనా చేసుకునేటప్పుడు మనం ఏవైనా కొంచెం ఆర్భాటంగా చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా సింపుల్ గా చేసుకుంటే ఆ టేస్ట్ వేరు కదా. సో పన్నీర్ ఇలా నేను తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని జస్ట్ నూనెలో కొంచెం సెమీ ఫ్రై చేసేసుకుంటాను. అలా అయిపోయాక నేను ఒక 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని ఇలా తరిగి పెట్టేసుకున్నాను. సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే 3 పెద్ద పెద్ద టమాటోలు తీసుకున్నాను. అవి కొంచెం ఇలా చేసేసాను. ఇలా ఇలా తరిగి పెట్టుకున్నాను. అలాగే మిక్సీలో మాత్రం నేను కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాను, అలాగే టమాటోలు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అల్లం వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, టమాటో. ఇప్పుడు వీటిని నేను గ్రైండ్ చేస్తాను అనమాట. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ ని మనం ఎప్పుడైతే ఈ ఉల్లిపాయలు ఈ టమాటోలు వేయిస్తాం కదా, ఈ వేయించినప్పుడు ఈ గ్రేవీ కూడా వేసేస్తాం అనమాట. సో దట్ ఆ పచ్చి వాసన ఇప్పుడు నేను పచ్చిగానే గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడైతే మనం ఫ్రై చేస్తామో అప్పుడు ఈ పేస్ట్ వేసేస్తే అది ఫ్రై అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇలా నేను కొత్తిమీర, కరివేపాకు కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. పుదీనా కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. సో ఇదండి ప్రొసీజర్. అయితే నేను వెళ్ళిపోతున్నాను. సో నేను చూపించేటప్పుడు నేను ఫ్రై చేశాక నేను అసలైన ప్రొసీజర్ స్టార్ట్ చేశాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇలా వేసేసుకున్నాను పనీర్ ని. వీటిల్ని మాత్రం నేను చక్కగా ఇలా సెమీ ఫ్రై చేసేసుకుంటాను అనమాట. సెమీ ఫ్రై చేసేసుకున్నాక కొంచెం బ్రౌనిష్ గా అవుతాయి కదండి, అప్పుడు వీటిల్ని తీసేసుకోవాలి. అప్పుడు మనం మిగతా ప్రొసీజర్ లోకి వెళ్ళిపోవాలి. సో ఇవి వేగాక తీసేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను ఒక డిష్ లోకి తీసి పెట్టేసుకున్నాను. కొన్ని సపరేట్ గా పెట్టుకున్నాను. అంటే ఎలాగంటే కొన్ని డిఫరెంట్ గా కొన్ని సపరేట్ గా పెట్టుకున్నాను అనమాట. పైనుంచి వేస్తాను, కూర అంతా అయిపోయాక పైనుంచి వేస్తాను. కొన్ని మాత్రం మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. సో అవి బాగా ఎంత క్రిస్పీగా వేగాయి చూసారు కదా, అలా వేయించి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దాంతో చేసిన పౌడర్ అండి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలతో మిరియాలు వేసేసి చేసిన పౌడర్. అలాగే చాట్ మసాలా, మిరియాలు కూడా వేయాలి ఆ పౌడర్ లో. సో కొంచెం చాట్ మసాలా వేసినాను. ఒక 1 మినిట్ చాలండి, ఎక్కువ ఎక్కర్లేదు. చాట్ మసాలా మనకి ట్యాంగినెస్ కోసం. అలాగే కొంచెం గరం మసాలా. మళ్ళీ మనం కొంచెం కూరలో వేసుకుంటాం, ఇప్పుడు మాత్రం కొంచెం ఇలా వేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోండి. మళ్ళీ మనం కూరలో వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకోండి. అలాగే కొన్ని ఉల్లిపాయలు, కొన్ని టమాటోస్. ఇవన్నీ మ్యారినేట్ కోసమే. మళ్ళీ కూర అంటూ ప్రొసీజర్ అంటూ ఉంటుంది. టమాటో సాస్, కొంచెం ట్యాంగినెస్, స్వీట్నెస్ కోసం టమాటో సాస్. ఇవన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు మనం పెరుగు వేసేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది కూరలో వేసేసుకుందాం. ఇంకా దీంట్లో వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం నేను చిక్కటి పెరుగు వేసేసి మ్యారినేట్ చేస్తున్నాను. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. ఇప్పుడు నేను పూర్తిగా ఇలా కలిపేస్తున్నాను. సో ఇందాక పెరుగు వేసేసుకున్నాను కదండి. పెరుగు వేసేసుకున్నాక నేను ఏమేమి వేసానో మీకు చూపించాను. చాట్ మసాలా వేసాను, గరం మసాలా వేసాను, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే ఉల్లిపాయలు వేసాను, టమాటోలు వేసేసాను, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయ అది వేసేసాను. అలాగే టమాటో సాస్ వేస్తే ఏమవుతుందంటే ట్యాంగీగా ఉంటుంది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా మనం కరివేపాకు అన్నీ వేసేసి నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. ఎక్కువ పెరుగు వేసుకున్నాను. చక్కగా ఎక్కువ పెరుగు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. కూరకి గ్రేవీ ఇదే టేస్ట్ కదా. సో ఇలా మొత్తం అంతా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. నేను చెప్పినవన్నీ వేసుకోండి. గరం మసాలా వేసుకోండి, ఉప్పు, కారం,
అన్నీ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం కూరలో వేస్తాం కాబట్టి. ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా. మధ్యలో వాయిస్ పోయిందండి, మైక్ పని చేయలేదు. సో నేను అందుకే మళ్ళీ మీకు చెప్తున్నాను. సో అర్థం మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఏంటని అనుకోవద్దు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట. పెరుగు వేసుకోండి, చక్కగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు వేసుకోండి, టమాటో సాస్ వేసుకోండి, అన్నీ వేసుకోండి, కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. అంతే, అయిపోయిందండి. ఇది మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకుని నేను కొంచెం జీలకర్ర, సోంపు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, సోంపు వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. జీలకర్ర, సోంపు అనేది కొంచెం బాగా వేగితేనే బాగుంటుందండి, మరీ పచ్చిగా ఉంటే బాగుండదు. సో అందుకు చెప్తున్నాను, బాగా వేగాలి. సో ఇలా పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలి, లేకపోతే పచ్చిగా ఉంటే బాగుండదు. ఇవి కొంచెం వేగాలి. ఇంకా ఇంగు, పోపు అలాంటివి ఏం వేయరండి ఇందులో. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, బిర్యానీ, పులావ్, ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్లో కూడా బాగుంటుంది అనమాట. మంచి వాసన వస్తుందండి. సోంపు, జీలకర్ర బాగా వేగింది కదా, వేగాక మనం పచ్చిమిరపకాయలు వేసేసరికి చాలా మంచి వాసన వస్తుంది. ఇదే టైంలో నేను ఉల్లిపాయలు వేసేసుకుంటున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారా, సపరేట్గా వేసుకుంటే వేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఇందాక బ్యాటర్ నేను పేస్ట్ చేశాను కదా, అందులో అల్లం వెల్లుల్లి వేసేసాను. సో నేను ఇంకా సపరేట్గా వేయట్లేదండి. నేను ఇందాక మీకు మిక్సీ చూపించాను కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, అల్లం వేసి నేను చేశాను కదా, పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్లోనే నేను వేసేసాను కాబట్టి ఇంకా సపరేట్గా నేను వేయట్లేదనమాట. టమాటోలు ఎక్కువ వేసాను, ఎందుకంటే ఇందులో టమాటోలు ఇప్పుడు వేస్తాను, ప్లస్ అది టమాటో ప్యూరీగా నేను చేశాను అనమాట. ఆ టమాటో ప్యూరీలోనే ఉల్లిపాయలు కలిపాను, పచ్చిమిరపకాయలు కలిపాను, అల్లం వెల్లుల్లి కలిపాను కాబట్టి నేను సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయట్లేదు. ఇది బాగా వేగాలండి. ఇది ఒక్కసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి ఉల్లిపాయలు, చాలా చక్కగా మంచిగా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. చూసారు కదా, ఈ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు మనం టమాటోలు వేసేసుకుంటున్నాను. నేను ఇందాక టమాటోలు గ్రైండర్ ఏదైతే పేస్ట్ నేను చేశానో ఆ పేస్ట్లో కూడా వేసాను, ప్లస్ ఇందాక నేను మ్యారినేట్ చేశాను చూసారా, ఆ మ్యారినేట్ చేసిన దాంట్లో కూడా నేను టమాటోలు వేసాను. అందుకే మీరు ఎక్కువ టమాటోలు తరిగి పెట్టుకోండి. నేను చాలా పెద్ద టమాటో తీసుకున్నాను, ఒక 3-4 తీసుకున్నాను. అందులోంచి వచ్చినవి నేను కొన్ని టమాటో పేస్ట్ చేశాను, అంటే టమాటో ప్యూరీ లాంటిది. అందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కలిపానని చెప్పాను. ఇప్పుడు ఇందులో కొన్ని టమాటోలు వేసాను, ప్లస్ మ్యారినేట్ చేసిన దాంట్లో కూడా నేను టమాటోలు వేసాను. సో మ్యాక్సిమం ఇలా టమాటో ఉంటేనే మొత్తం కూరకి టేస్ట్ వస్తుందన్నమాట. కొన్ని ఇలా ఉంటాయి, కొన్ని మ్యారినేట్ చేసి ఉంటాయి. మ్యారినేట్ చేసిన టమాటోలు పడతాయి, అలాగే టమాటో ప్యూరీ కూడా ఈ కూరలో వెళ్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్లో చేసినట్టే ఉంటుంది, కానీ మనం చాలా సింపుల్గా చేసుకుని చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఏదో ఆర్భాటంగా మనం ఏమి కష్టపడిపోక్కర్లేదు. జీడిపప్పు పేస్టు, నువ్వుల పేస్టు, పల్లి పేస్ట్ ఏం వేయక్కర్లేదు. ఇలా చక్కగా మనం సింపుల్గా చేసేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఏవో ఒకటి కోరుతూ ఉంటారు. మనం ఏదో ఒకటి రైస్ ఐటమ్స్ చేస్తూనే ఉంటాం. సో రైస్ ఐటమ్స్ చేసేసేయండి, పూరీలు చేసి పెట్టండి, చపాతీలు చేసి పెట్టండి, ఈ కూర చేసి పెట్టండి. హ్యాపీగా తింటూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన ప్రోగ్రామ్స్ ఏవో ఉంటాయి కదా, అవి చూస్తూ తినేస్తారనమాట. సో ఇవి బాగా వేగిపోయండి. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఇందాక చెప్పాను కదా ఈ పేస్ట్, ఎందుకంటే మనం పచ్చివన్నీ వేసాం ఇందులో. సో పచ్చి వేసాం కాబట్టి ఇప్పుడు వేగిపోయినప్పుడే, ఈ నూనెలో వేగిపోతున్నప్పుడే ఈ పేస్ట్, ఈ టమాటో ప్యూరీ అనేది వేసేసుకోవాలి. అదే వేయించి వేస్తే పర్వాలేదు, మనం వేయించి వేయలేదు కదా, వేయించి వేయలేదు కాబట్టి ఇలా పచ్చిది వేస్తున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయలతో పాటు ఇది వేగాలన్నమాట. మనం ఎంతైతే చేసి పెట్టుకున్నామో అంతా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది. మంచి వాసన వస్తుందండి. కూర అప్పుడే మసాలా మంచి వాసన వస్తుంది, చెప్పలేను అంత టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం మగ్గాలండి, ఈ నూనెలో ఇది బాగా వేగాలి. మీకు వేగాక చూపిస్తాను. సో ఇప్పుడు చూసారు కదా, బాగా వేగిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఈ టైంలోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్, ఉల్లిపాయలు, అలాగే టమాటోస్, మనం ఏమేమి మసాలాస్ వేసామో అదంతా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. మనం పెరుగుతో చేసి పెట్టుకున్నాం కాబట్టి
ఇలాగా వేసేసుకోవాలి. వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఏదైతే మనం డిష్లో మనం మ్యారినేట్ చేసామో దానికి పెరుగు అంతా ఉండిపోతుంది. దాంట్లో కొంచెం వాటర్ పోసేసి డైల్యూట్ చేసి వేసేయండి. వేరే వాటర్ వేయకుండా ఈ పెరుగు వాటరే వేయండి. అలాగే కొంచెం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ వాటర్ కొంచెం వేసేసుకోవాలి. కొంచెం మగ్గడానికి కొంచెం మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుని మూత ఏం పెట్టవలసిన అవసరం లేదు. జస్ట్ మూత పెట్టకుండానే ఇది ఇలాగా మగ్గనివ్వాలి. మీకు ఇదంతా మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తారు కదండి, బాగా మగ్గిపోతుంది. బాగా అన్నీ ఫ్రై అయిపోయాయి. మనం వేసిన బ్యాటర్లో ఉన్నవి కూడా బాగా ఫ్రై అయ్యాయి. సో మంచి వాసన వస్తుంది. ఈ టైంలో మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా ఇలాంటి మసాలా కూరలు, గ్రేవీ కూరలు చేసినప్పుడు కొంచెం షుగర్ వేయాలండి. చాలా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టేస్ట్ మాత్రం ఎన్హాన్స్ నిజంగా అవుతుంది. మనకి హోటల్లో రెస్టారెంట్ కూరల్లో రావాలంటే మాత్రం 1/2 స్పూన్ షుగర్ వేయాల్సిందే. అలాగే తగినంత ఉప్పు ఇందాక మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగే కారం ఇందాక కొంచెం అక్కడ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తే చాలు. ఎక్కువ స్పైసీనెస్ కాకుండా కమ్మగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 1 స్పూనే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. దీన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా, చూస్తుంటేనే మీకు తినేయాలనిపిస్తుందా? అంతేనండి, అలాగే ఉంటుంది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు ఆ పొడి వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోవాలండి. నేను ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను. అది కూడా ఇలా కలిపేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న పౌడర్స్, జీరా పౌడర్, ధనియాల పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట. అలాగే నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసిన పొడి, అది కూడా 1/2 స్పూన్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇది 1 నిమిషం మగ్గాలండి. మగ్గాక అంటే దీంతో ఈ మసాలా పౌడర్స్తో పాటు ఒకసారి మగ్గితే మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇంకో 2 మినిట్స్ పడుతుందండి, మళ్ళీ మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, కూర అంతా బాగా మగ్గింది. మనం వేసిన పేస్ట్లు అలాగే మనం వేసిన పౌడర్స్ అన్నీ చక్కగా, మసాలా పౌడర్స్ అన్నీ వేసాం కాబట్టి చాలా చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు లాస్ట్లో టచ్లో మాత్రం గరం మసాలా లేనిదే అసలు ఏ కూర అవ్వదు కదా, చూసుకుని మీరు వేసుకోండి. నాకు సరిపోయినంత నేను వేస్తున్నాను, ఎందుకంటే కారం ఉంటుంది. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం ఉంటుంది, మనకి తెలిసిపోతుంది ఎంత వేస్తే సరిపోతుందో అని. అంతా వేసేసుకోండి, ఎందుకంటే మనం కారం కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు మనం టమాటో సాస్ ఇందాక మనం మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేసాను, ఇప్పుడు కూడా నేను టమాటో సాస్ వేస్తున్నాను. సో దట్ మంచి ట్యాంగీనెస్ వస్తుంది కూరకి. ట్యాంగీనెస్తో పాటు స్వీట్నెస్, అలాగే ఒక రకమైన మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. కూరకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఎప్పుడైతే మనం టమాటో సాస్ వేస్తామో. ఇప్పుడు ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న, ఇందాక నేను చెప్పాను కదండి పన్నీర్ ముక్కల్ని నేను కొన్ని సపరేట్గా వేస్తాను అని, ఇప్పుడు నేను సపరేట్గా వేసేస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి చక్కగా ఇలా మీరు వేసేసుకోండి. ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు కొన్ని ఉంచాను, ఇప్పుడు కొన్ని ఇలా వేసేసుకొని ఇవి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇందులో బాగా మగ్గిపోవాలి. సో దట్ ఆ క్రంచీనెస్ కొంచెం తగ్గి ఇటు క్రంచీగాను ఉంటాయి, ఇటు సాఫ్ట్గాను అవుతాయి అనమాట. సో టైం పడుతుందండి, ఇంకో 2 మినిట్స్ ఇలాగా ఉండాలి. మొత్తం అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర అంతా క్లైమాక్స్లోకి వచ్చేసింది. మీకు చూస్తుంటే పన్నీర్ బటర్ మసాలా తింటున్నట్టే ఉంటుంది కదా. అసలు మనం ఈ ఇంట్లో ఉన్న కూరకిను బయట ఉన్న కూరకి ఎంతో తేడా ఉంటుందండి. మనం చాలా హైజీనిక్గా చేసుకుంటాం, అలాగే మనం ఎంత కావాలంటే అంత చేసుకుంటాం, హ్యాపీగా తినచ్చు, ఎంతమంది అయినా తినచ్చు. సో ఇలా చేసేసుకోండి, చాలా చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారు. బయట బోల్డ్ అంత కాస్ట్లీ ఉంటుంది, ఒక చిన్న డబ్బా ఇస్తాడు, అది 150, 200, 250 అని చెప్తున్నారు కదా. అలా కాకుండా మనకి అబెండెంట్గా మనం హ్యాపీగా ఎక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ తినచ్చు. సో ఇలా మీరు చేసేసుకోండి, చాలా చాలా టేస్టీ అయిన పన్నీర్ కూర. చూసారు కదా, ఒక్కసారి మీకు దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను, ఎంత బాగుంది కదా. సో ఈ టైంలోనే మనం
ఇంకా లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసాం కాబట్టి కొత్తిమీర పుదీనా ఈజ్ ఎ మస్ట్ అండి. అది లేకపోతే కష్టం. కొత్తిమీర పుదీనాతో మీరు గార్నిష్ చేసేసుకోండి. అంతా మొత్తం అంతా కలిపేసేయండి. అయిపోయిందండి కూర. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ట్రై చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో పెట్టండి, ఎంజాయ్ చేయండి. వచ్చేది సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎన్ని పనీర్ ముక్కలు ఉన్నాయో. సో డూ ట్రై ఇట్ అండి, చాలా మంచిది హెల్త్కి కూడా. సో డూ ట్రై ఇట్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.